ఇంకా పడుకోలేదా టీచర్? బట్టలు కుట్టుకుంటున్నారా? నాతో చెప్తే నేను కుడతాను కదా. లేవండి. ఇది నా డ్రెస్ కాదమ్మా, నీ భరతనాట్యం డ్రెస్. నా చేతులతో కుట్టాలని రెడీ చేస్తున్నాను. చాలా వరకు పూర్తయింది. ఇదిగో ఈ కాస్త ఉందంతే. ఇదంతా ఎప్పుడు చేశారు టీచర్? అందరూ నిద్రపోయాక రోజు కొంచెం కొంచెం కుట్టాను. ఈరోజు పూర్తయింది. ఎలా ఉంది? కలర్ నచ్చిందా? కొన్ని బంధాలున్నాయి, వాటిని మీలో చూసుకుంటున్నాను అంతే. మా కోసం మీరు చాలా కష్టపడుతున్నారు. ఇందులో నా స్వార్థం కూడా ఉంది. మీకు స్వార్థమా? దాని పేరు సంతృప్తి. మీకు చేసే సాయం నాకు సంతోషాన్నిస్తుంది. సంతోషంగా సాయం చేయడం మీ మంచి మనసుకు నిదర్శనం టీచర్. మీరెంత గొప్పవారో ఈ ఒక్క మాటలో చెప్పేశారు. మీరు నాకు టీచర్లా అనిపించట్లేదు. నన్ను కన్న మా అమ్మలా, నేను కళ్ళతో చూడని మా అత్తమ్మలా కనిపిస్తున్నారు. మా సుమతి అత్తమ్మ బతికి ఉంటే నన్ను ఇలాగే ప్రోత్సహించేది, నా గెలుపు కోసం సాయం చేసేది, నా కన్నీళ్లు తుడిచేది, నాకు ధైర్యం చెప్పేది. పోనీ నేను మీ అత్తమ్మ సుమతిని అనుకో, అది నాకు కూడా సంతోషమే కదా. మీరు మా అత్తమ్మ పంపించిన దేవత టీచర్. మీ రుణం తీర్చుకోలేను. గురు శిష్యుల మధ్య ఉండేది రుణం కాదు సీత. పోటీలో గెలవడమే నువ్వు నాకిచ్చే గురుదక్షిణ. డాన్స్ పోటీ రేపే కదా, వెళ్ళు, హాయిగా నిద్రపో. నేను నిజంగా సుమతినే సీత, మీ మేనత్తని. నువ్వు ముద్దుగా పిలిచే అత్తమ్మని. ఈ నిజం నీకు చెప్పే రోజు త్వరలోనే వస్తుంది. ఈ రోజు జరిగే పోటీలో ఎవరు గెలుస్తారంటావు రాజ్యం? నాకైతే సీతమ్మ గెలవాలనుంది. అప్పుడు మధుమితమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది కదా. అవునవును, రాంబాబు సీతమ్మ సంతోషంగా ఉంటారు. పనులు మనతో చేయించకుండా వాళ్ళు చేసుకుంటున్నారేంటి? ఎంతైనా వాళ్ళ పిల్లల పోటీలు కదా, మళ్ళాంటి పని వాళ్ళతో పెట్టించుకోకూడదు అనుకుంటున్నారేమో. అందరూ ఇది కుంకుమ అనుకుంటారు, కారం అని ఏ ఒక్కరికి డౌట్ రాదు. అవును మహా, మన పిల్లల చేతిలో సీత ఓడిపోతే సరే సరి,
సీత గెలిచే పరిస్థితి వస్తే మాత్రం తన కళ్ళల్లో ఆ కారం కొట్టడమే. సీత ఓడినా సరే తన కళ్ళల్లో కారం కొట్టాలి. ఇన్నాళ్ళు మనల్ని ఎంత ఏడిపించింది. పింకీ ఉషలు గెలిస్తే సీత ఆటోమేటిక్గా ఏడుస్తుంది. మళ్ళీ మనం కారం కొట్టి ఏడిపించడం ఎందుకు? ఓడితే ఒక్క సీత మాత్రమే కాదు, దాని అమ్మ, నాన్న, నానమ్మ, పిన్ని అందరూ ఏడుస్తారు. ఈరోజు మహాలక్ష్మి ఇంట్లో డాన్స్ కాంపిటీషన్ జరగబోతుంది. పోటీలో సీత గెలిస్తే మధు ఇంటికొస్తుంది. ఓడిపోతే సీత శాశ్వతంగా భర్తతో, అత్తారింటితో సంబంధం వదులుకుని వచ్చేయాలి. సీత పోరాడుతుంది. ఫలితం ఎలా ఉండబోతుందో భయంగా ఉందండి. సీత గెలిస్తే మంచి జరుగుతుంది, లేదంటే పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరు బాధపడే ప్రయోజనం ఏముంది? మీరక్కడున్నప్పుడే సీత పోటీ నుంచి తప్పించుకుందానో, లేక మధుని బలవంతంగా తీసుకొచ్చుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. మాతో రావడానికి మధు ఒప్పుకోలేదమ్మా. పోటీ నుంచి తప్పుకోవడానికి సీత కూడా అంగీకరించలేదు. సీత మొండి పంతానికి పోయి తన కాపురం మీదకే తెచ్చుకుంటుంది. సీతను మీరు ఒప్పించలేకపోయారా బావా? మేం వెళ్ళేటప్పటికే పరిస్థితి మా చేతులు దాటిపోయింది నీలా. మధు జీవితం చక్కదిద్దడానికి సీత మా మాట కూడా వినలేదు. అల్లుడు గారికి కూడా తెలియకుండా సీత ఈ పందెం కాసిందంటే తను ఎంతలా ప్రయత్నిస్తుందో అర్థమవుతుంది. మీరొచ్చేటప్పుడు రాంబాబుకి పందెం గురించి చెప్పామన్నారు కదా, అల్లుడు గారు ఏం చేసుండ్రా? ఈ విషయంలో సీత అల్లుడి గారి మాట కూడా వినదత్తయ్యా. సీత చాలా పట్టుదలతో ఉంది. అటు మహాలక్ష్మి కూడా పంతంతో ఉంది. మరి పందెం విషయంలో మనం ఏమీ చేయలేమా అక్క? సీత ఎలాగైనా గెలవాలని ఆ దేవుణ్ణి కోరుకోవడం తప్ప ఇంకేం చేయలేమమ్మా. ఇక ఆ దేవుడే దిక్కు. పోటీలో ఓడిపోతే సీత శాశ్వతంగా ఇల్లు విడిచి వెళ్ళిపోవాలంట. మీతో పెళ్లి బంధం తెంచుకోవాలంట. నన్ను వదులుకోవడానికి సిద్ధపడ్డావా సీత? కాసేపట్లో పోటీ మొదలైపోతుంది మామా. నీ ఆశీర్వాదం కోసం వచ్చాను. నువ్విలా మౌనంగా ఉంటే నాకు బాధగా ఉంటుంది మామా. నీతో చెప్పకుండా నేను పందెం ఒప్పుకోవడం తప్పే. ఆ విషయంలో నీ మనసు కష్టపెట్టి ఉంటే నన్ను క్షమించమని వేడుకుంటున్నాను. నేను ఈ పోటీకి ఒప్పుకున్నది మా అక్క జీవితాన్ని బాగు చేద్దామనే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు మామా. నీకు దూరం అవుదామని కాదు. దయచేసి మాట్లాడు మామా. నాకు ధైర్యాన్ని ఇవ్వు. ఈ పోటీలో నువ్వు గెలుస్తావనే గ్యారంటీ ఏముంది? నన్ను ప్రాణంగా ప్రేమించే నువ్వున్నావు. మీ చెల్లెలను కాదని నా వైపు ఉన్నావు. నేను గెలవడానికి స్ఫూర్తినిచ్చావు. నన్ను ఓదార్చడానికి గుడికి తీసుకువెళ్ళి నాకు డాన్స్ నేర్పించడానికి మంచి టీచర్ని తీసుకొచ్చావు. నేను డాన్స్ ప్రాక్టీస్ చేయడానికి గజ్జలు కొనిచ్చావు. ఇప్పుడు నువ్వు నాతో కోపంగా మాట్లాడినా నేనంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు. నేను గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటావని నాకు తెలుసు. అందుకే నన్ను ఆశీర్వదించు మమ్మ.
ఈ పోటీలో నువ్వు ఓడిపోతే జీవితంలో నిన్ను క్షమించలేను సీత. అంటే అర్థం నన్ను గెలవమని చెప్పడమే కదా మామా? నా గెలుపుని నువ్వు కోరుకోవడమే కదా? రాముడి కోపం కూడా సీతకు వరమే మామా. ఎందుకంటే రాముడికి అంత కోపం లేకపోతే సీత కోసం సముద్రాన్ని దాటి రావణాసురుణ్ణి చంపేవాడు కాదు. రాముడి కోపమైనా ప్రేమైనా సీత కోసమే. అలాంటి రాముడైనా సీతని అనుమానించి ఉండొచ్చు. సీతకు కూడా రాముడిపై అనుమానం పుట్టి ఉండొచ్చు. కానీ నా రాముడిపై నాకు అనుమానం లేదు. అలాగే నాపై నమ్మకం ఉంచమని కోరుతున్నాను. అర్థం చేసుకోమని అర్థిస్తున్నాను. ఒక్కటి గుర్తు పెట్టుకోమమ్మా, ఈ సీత ప్రాణమైన వదులుతుంది కానీ తన రాముణ్ణి విడిచిపెట్టదు. నీ మీద ఒట్టేసి చెబుతున్నాను. నేనే గెలుస్తాను. ఈ రాముడికి ఈ సీత మాత్రమే సొంతం. రెడీ అయ్యారా? అయ్యాం పిన్ని. చూడండి, ఈ పోటీ మన పరువుకి సంబంధించింది. మీరు గెలిస్తే మన శత్రువు సీత ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. మధుమిత శాశ్వతంగా మీ వదినిగా మనింట్లో ఉంటుంది. మాకు గుర్తుంది పెద్దమ్మా, సీతని పంపించడమే మా లక్ష్యం. మీరు ధైర్యంగా డాన్స్ చేయండి. ఆ సీతకు మీకు వచ్చినంతగా డాన్స్ రాదు. ఈ వారం రోజుల్లో అది పెద్దగా ఏం నేర్చుకునుండదు. నేర్చుకోవడమా? దానికసలు ఏమీ రాదు. వచ్చినట్టు నటిస్తోంది అంతే. దాని ఓటమి మనం పందెం కాసిన రోజే ఫిక్స్ అయింది. అలా అని మీరు సీతకి ఛాన్స్ ఇవ్వద్దు. మీ ఇద్దరు పర్ఫార్మెన్స్ చూసి సీతకే కాదు, తన టీచర్కి కూడా కళ్ళు తిరిగిపోవాలి. ఇంతకీ స్టేజ్ దగ్గర కారం అరేంజ్ చేశారా మమ్మీ? అవును, అది చాలా ఇంపార్టెంట్ పిన్ని. అదంతా మేం చూసుకుంటాం. మీరు డాన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి సీత మీద గెలవడానికి ట్రై చేయండి. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే కారం వాడాలి. ఈ విషయం మన మధ్యే ఉండాలి. సరే పిన్ని, అక్కడ కారం ఉన్నట్టు మేమెవరికి చెప్పాం. అసలు దాన్ని పట్టించుకోము. మీరు చెప్పినట్టు లాస్ట్ ఆప్షన్గా దాన్ని వాడతాం. దేన్ని వాడతారు? అదే వదినా, స్టేజ్ దగ్గర పర్ఫార్మెన్స్ గురించి చెప్తున్నాను మధు. నీ గురించే మాట్లాడుకుంటున్నాం మధు. నిన్ను పర్మనెంట్గా మా ఇంట్లో ఉంచేసుకోవడం గురించి చెప్పుకుంటున్నాం. నువ్వు మాతో ఉంటే మేం చాలా హ్యాపీగా ఉంటాం మధు. అందుకే మా పిల్లల్ని కష్టపెట్టి మరీ ఈ పోటీకి ప్రిపేర్ చేశాం. నేనంటే మీకు ఎంత అభిమానం అండి. మీ ప్రేమ చూస్తుంటే. చెప్పు మధు, ఆగిపోయామే. ఈ మాట మీతో చెప్పచ్చో లేదో నాకు తెలీదు. ముందే నేను ఈ ఇంటికి కోడలిగా వచ్చుంటే ఎంత బాగున్నా అని అనిపిస్తుంది. నీ నోటి నుంచి ఈ మాట కోసమే మేము ఎదురు చూస్తున్నాం మధు.
కాస్త లేట్ అయినా జరగబోయేది అదే. పోటీలో ఓడి సీత అవుట్ అవుతుంది, నువ్వు ఈ ఇంటికి కోడలు అవుతావు. పదండి, ఆ అద్భుతం మొదలయ్యే టైం అయింది. నన్ను ఆశీర్వదించు మామ. సీత, కాసేపట్లో డాన్స్ పోటీ మొదలవుతుంది. ఇప్పుడు డల్గా ఉన్నావేంటి సీత? ఏమైంది? మామ కోపం ఇంకా తగ్గలేదు టీచర్. ఆయన అలా ఉంటే నేను ఎలా డాన్స్ చేయగలను? ఈ టైంలో ఇలాంటి మాట్లాడండి సీత. ఇది మనసులో పెట్టుకుని నువ్వు ఓడిపోతే చాలా పెద్ద నష్టం జరిగిపోతుంది. అయినా రామ్కు నీ మీద ఉన్నది కోపం కాదు, ప్రేమ అని నీకు తెలుసు కదా సీత. ఆయన నన్ను ఆశీర్వదించలేదు టీచర్. రామ్ నిన్ను ఆశీర్వదించకపోవడం ఏంటి సీత? రామ్ సపోర్ట్ నీకు ఎప్పుడూ ఉంటుంది. నేను పోటీలో ఓడిపోతానని ఆయన బాధపడుతున్నారు. మరి రామ్ బాధ తీర్చాల్సింది నువ్వే కదా సీత. పోటీలో గెలిచి రామ్ని నువ్వు సంతోషపెట్టాలి కదా. నేను గెలుస్తానని మామ నవ్వుతూ ఒక మాట అంటే నాకు ధైర్యంగా ఉంటుంది. ఆ మాట పైకి చెప్పాల్సిన అవసరం లేదు సీత. నువ్వు గెలవాలనే రామ్ కోరుకుంటాడు. నేను ఈ పోటీలో పాల్గొనడమే మామకు నచ్చలేదు బాబాయ్. రామ్తో చెప్పకుండా నువ్వు పందెం కాయడం నచ్చుతుందా? పోటీ అయ్యాక రామ్కి నచ్చ చెప్పొచ్చు కదా. ఈ పోటీకి ముందే మామ నన్ను నమ్మితే బాగుండేది. నీ మీద నమ్మకం లేక కాదు సీత, ఎక్కడ నువ్వు దూరం అవుతావో అని రామ్ భయం. ఆ మాటే రామ్ కోపంతో చెప్పాడు. ఒక్క మాట చెప్పు సీత, రామును వదిలి నువ్వు ఉండగలవా? అసాధ్యం బాబాయ్. అంటే నువ్వు పోటీలో గెలవాలి కదా. గెలిచినప్పుడే కదా నువ్వు రామ్తో ఉండగలుగుతావు. నువ్వు పోటీలో గెలవాలంటే ఇలా డల్గా ఉండకూడదు, డిప్రెస్ అవ్వకూడదు, ధైర్యంగా ఉండాలి. నువ్వు పోటీలో గెలిస్తే రామ్ నీకే సొంతం అవుతాడు. మీ అక్క వెళ్ళిపోతుంది, మీ బావతో కలిసి ఉంటుంది. ఈ పందెం ఎందుకు మొదలుపెట్టావో గుర్తు చేసుకో సీత. టీచర్ గారు చేయించిన ప్రాక్టీస్ జ్ఞాపకం ఉంచుకో, ధైర్యంగా పోరాడు. అవును సీత, మీ అక్క కాపురం నిలబెట్టాలన్నా రామ్ నీకే సొంతం అవ్వాలన్నా నువ్వు తీసుకున్న ఈ నిర్ణయమే సరైంది. సమయం అవుతోంది, పద. నీ గెలుపు కోసం కాలం కూడా ఎదురు చూస్తోంది. రా సీత. సమయం అవుతోంది, పోటీ మొదలు పెడదామా? మరి న్యాయ నిర్ణేతలు ఎవరు? తీర్పు నిష్పక్షపాతంగా ఉండాలి కదా. జడ్జిగా నేనుంటాను. నటరాజు మీద ప్రమాణం చేసి పక్షపాతం లేకుండా తీర్పు చెప్తాను. నువ్వు సీత పక్షపాతివి. నిష్పక్షపాతం లేకుండా నువ్వెలా తీర్పిస్తావు? ప్రాక్టీస్ వరకే టీచర్. తీర్పు విషయంలో ఎలాంటి పక్షపాతం ఉండదు. అది మేమేలా నమ్మాలి? మా మువ్వ హాసన్ మాస్టర్ గారి జడ్జిగా ఉంటారు. అవును, మా గురువుగారు పచ్చి తాగుబోతైనా పక్షపాతం లేనివారు.